6 నెలల్లో అంబానీ అవ్వడం ఎలా? ఈ స్కీమ్ ఏదో బాగుందే. అంబానీ అవనిచ్చేలా లేరే. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఐఓబి రాజమండ్రి బ్రాంచ్ నుంచి సంజయ్ మాట్లాడుతున్నాను సార్. సంజానా? ఏ సంజా? అదే సార్, మీరు భాస్కర్ అనే పేరు మీద బిగ్ సి మొబైల్ షోరూమ్ లో ఒక మొబైల్ కొన్నారు, గుర్తుందా సార్? బాగా గుర్తుంది. నా లవర్ కోసం కొన్నాను. అయితే ఏంటి? కంగ్రాచులేషన్ సార్, ఫెస్టివల్ ఆఫర్ లో మీకు ఒక లోన్ శాంక్షన్ అయింది. లోనా? నాకా? అవును సార్, మీరే కదా భాస్కర్ అంటే. పేరు కరెక్ట్ గానే చెప్తుందా? నేను ఇంతవరకు ఎవరి దగ్గర పైసా కూడా తీసుకోలేదు. ఏదో ముచ్చట పడుతున్నారు. ఏ మాత్రం ఇస్తారేంటి? మీరు ఎంతైనా తీసుకోవచ్చు సార్. ఎంత కావాలన్నా తీసుకోవచ్చా? ఏంటండి మీరు అనేది? అవును సార్. ఆ తర్వాత మళ్ళీ రేషన్ కార్డు ఇవ్వు, లైసెన్స్ ఇవ్వని టార్చర్ బెటర్గా. అలాంటిదేం ఉండదు సార్. మీరు వెంటనే బ్యాంక్ వచ్చారంటే 5 నిమిషాల్లో ఫుల్ క్యాష్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. 5 నిమిషాల్లో క్యాషా? మేడం లోపల ఉన్నారు. ఓకే. హై, వెంటనే వచ్చేసా? నువ్వా? సంజయ్ని మీట్ అవ్వాలా? అనవసరంగా బిల్డప్లు ఇచ్చాం. ఇందాక ఫోన్లో ఏమన్నావు నువ్వు? నేను నుంచోమంటే నుంచుంటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. చాలా మంచి అమ్మాయి. నన్ను ప్లాన్ చేసి ఇరికిస్తున్నారు. బాబు వీడు ఉన్నాడా? వీడు అడిగింది అడిగి చంపుతాడే. లేదు సార్, నేను నీకోసమే వెయిట్ చేస్తాను. రావయ్యా. నాకు ముఖ్యమైన భాస్కర్, నీ గురించి పూర్తి వివరాలు మా అమ్మాయి నాతో చెప్పింది. నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఇలాంటప్పుడు సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. నీకేమైనా డబ్బు దశకం కావాలంటే నేనున్నా, నన్ను అడగచ్చు కదా. మా అమ్మాయి ద్వారా అడిగించడం ఎందుకు? సార్, నేనెప్పుడు అడిగాను? సరే బాబు, మరి నీకు లోన్ ఎంత కావాలి? అదేనయ్యా, నీకు లోన్ అమౌంట్ ఎంత కావాలి అని. మీ బ్యాంక్ ఎంత ఇవ్వగలదు ఇప్పించండి సార్. సరే గాని అసలు నువ్వు ఏం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు ఏమిటి? మీరిచ్చే అమౌంట్ని బట్టి వ్యాపారం చేస్తాను సార్. సరే, కొలేటరల్ లేదైనా? తిట్టారా? తిట్టడం కాదయ్యా, నీ దగ్గర ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడుగుతున్నాను. అలాంటివేమీ లేవు సార్. ఇక మీద కష్టపడి సంపాదించాలి. దరిద్రం వదిలింది. సరే, డిగ్రీ చదివి వెలగబెట్టావుగా, సర్టిఫికేట్ అయినా ఉందా? డిగ్రీ నీ కూతురు రాయనిస్తేగా పాస్ అవడానికి. ట్రాయల్లో ఉన్నాయి కూడా వదలలేదు. ఇంటర్ సర్టిఫికేట్ ఉంది సార్. ఏమిటమ్మా వీడు? చంద్రిక, నీ కాలేజీ టైం అవుతుంది గానీ నువ్వు బయలుదేరు. నాన్న, భాస్కర్ కి లోన్ అయ్యగారిని నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్, యూ డోంట్ వరీ. నువ్వు బయలుదేరు. అలాగే నాన్న. సరే సార్, నేను భాస్కరు, దానికంటే ఉద్యోగం ఉంది, వెడుతోంది. నీకేం పనుంది? కూర్చో 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 బాబు. లోన్ ఎంత కావాలి అని అడిగితే తెలీదు. ఏం వ్యాపారం చేయబోతున్నావు అని అడిగితే అది తెలీదు. పోనీ చదివి ఏమైనా వెలగబడి డిగ్రీ సంపాదించావా అంటే అది లేదు. మీలాంటి వాళ్ళు బ్యాంకు మెట్టెక్కొచ్చి మరీ లోన్ ఎలా అడుగుతారే నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో 10 నిమిషాలు వేస్ట్ చేసి ఆ గురించి తిట్టవయ్యా, తిట్టు. ఏం ఆగిపోయావు? 4 చివరి దాకా వచ్చింది కదా, పూర్తిగా తిట్టేసి కోపం తీర్చేసుకో. నేనేం భస్మైపోను. ఇక అది కూడా పట్టుకుపో. ఎంగ మెతుకు లేదు కానీ మేసాలే చంపేగా ఉన్నా. భాస్కర్, సారీ భాస్కర్, మిస్ కాల్ చూశాను. కాలేజీలో ఒక సెమినార్ ఉంటేను కొంచెం లేట్ అయింది. అవన్నీ ఎందుకు, నీకు లోన్ దొరికిందా? ఎంత ఇచ్చారు? పోవేన్, నేను నిన్ను అడిగానా అమ్మా ఎలా బతకాలో తెలియట్లేదు, నాకు లోన్ ఇప్పించు అని? నువ్వే ఫోన్ చేసావు, లోన్ ఇస్తాను రమ్మన్నావు. ఆ ముచ్చుమోహన్ గారి దగ్గర నన్ను బుక్ చేసావు. నన్ను ఎంత అవమానించాలో అంత అవమానించాడు. చాలా. ఏమే, ఎన్ని రోజుల ప్లాన్ ఇది? నువ్వు నీ బాబు ఇదే పని మీద ఉన్నట్టున్నారు. ఆగు. చెప్పాడవే ఏంటి? నీ బాబు గురించి నిజం చెప్పేసరికి కోపం వచ్చిందా? ఆ రోజేమో అక్కా చెల్లెళ్ళు కలిసి నన్ను ఇంట్లోంచి గెంటేశారు. ఈ రోజు తండ్రి కూతుళ్ళు కలిసి నన్ను అవమానిస్తున్నారా? సూపర్ ఫ్యామిలీ. భాస్కర్, ఓవర్ గా మాట్లాడుకో. నీకు హెల్ప్ చేయాలనుకుని ఆపుతావా? నాకు అడ్వైస్ పడదు, అడ్వైస్ చేసేవాళ్ళన్నా పడదు. నా లైఫ్ ఎప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. ఏంటి
తప్పుకో. ఏయ్ మాట్లాడుతున్నానుగా. నీకు కొంచెం కూడా కామన్ సెన్సే లేదా? పబ్లిక్ ప్లేస్ లో పరువు తీస్తావేంటి? ఓ పరువు తీయడం గురించి తమ్ముడు మాట్లాడుతున్నారు. మీరు ఏ సిరుపులో కూర్చోబెట్టి నా పరువు తీశారు. నేను పబ్లిక్ లో మాట్లాడడం తప్ప ఇదెక్కడ న్యాయం? సరే సారీ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావ్? దయచేసి నాతో మాట్లాడడం మానేసి. ఒకటి క్లాస్ పీగుతావు లేదా ఎగతాలు చేస్తావు. చంపుతుందిరా దేవుడా. ఇక నీతో నాకొద్దు తల్లి. రే భరతు, నువ్వట్రా? చూసి ఎన్ని రోజులైంది. ఓ! ఏరా భరతు, నువ్వింకా పిచ్చోళ్లాగే తిరుగుతున్నావా? ఆ వైన్ షాప్ ఓనర్ కూతురు సంధ్య వద్దురా, హాయిగా నీ మెకానిక్ పనేదో చూసుకోరా అని చెప్పాను. కానీ నువ్వు విన్నావా? ప్రేమిస్తే సంధ్యనే అన్నావు. నీ నెత్తి మీద రాయేసి నిన్ను ఇలా పిచ్చోని చేశారు. ఏరా భరత్, నాకు తెలియక అడుగుతాను. ఏ ఆడపిల్లైనా లవ్ ఫెయిల్యూర్ అయి అంజంజంజంజంజ అని పిచ్చిదే నీలా రోడ్లో తిరగడం చూసావా? నీకు అర్థం కాలేదనుకుంటా. రా కూర్చొని మాట్లాడుకుందాం. ఆగరా, ఫోన్ నెంబర్ అయినా ఇచ్చారా? రేపు మిస్డ్ కాల్ ఇస్తాను. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళాడు. పెచ్చనా సన్ను ఎన్నిసార్లు ఏంటి? ఓ అలా కోపంగా వెళ్ళి ఇప్పుడొచ్చి కాపాడాడేంటా అనా? ఏదో సూపర్ ఫిగర్ కదా, ఫోన్లే అని ఇవన్నీ చేస్తున్నాను. ఏంటి అర్థమైందా? ఏ ఇదే ఛాన్స్ అని నువ్వు సాధించగలవు భాస్కర్. ప్రతి మనిషిలోనూ ఏదో ఒకటి ఉంటుంది భాస్కర్ అని మళ్ళీ సుత్తి క్లాస్ పీకావో నాకు చచ్చేంత కోపం వస్తుంది. ఏ ఏంటి చేయి పట్టుకుంటే నువ్వేం చెప్పినా నేను వింటానా? ఇలా మీద చెయ్యేస్తే మారిపోతాననుకున్నావా? కౌగులించుకుంటే పాస్ అవ్వకపోతే డబ్బు వాపస్ అని పోస్టర్లు కొడుతున్నావు. టీచర్స్ అని ఎవరెవరినో ఇక్కడికి తీసుకొస్తున్నావు. ఇవన్నీ చూస్తుంటే నువ్వు ట్యుటోరియల్లో సంపాదించి నీ చెల్లి పెళ్లి చేసి మా ఇంటికొచ్చి నన్ను అడుగుతావని అబ్బా నాకు అస్సలు నమ్మకం లేదు. సరే వదిలే, నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. వచ్చే నెల నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. 15,000 జీతం వస్తుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే నిన్ను కూర్చోబెట్టి పోషిస్తాను. మా ఇంటి వాళ్ళ గురించో నీ ఇంటి వాళ్ళ గురించో నేను పట్టించుకోను. రేపటి లోపల నీ నిర్ణయం చెప్తే చాలు. రేయ్ ఏం చేస్తున్నారా? కొట్టు ఖాళీ చేస్తున్నావా? ఖాళీ చేసేట్టు చేసావు కదరా. వడ్డీ పాండుగాడు వచ్చి జప్తు చేయడానికి ముందే మర్రి చెట్టు కింద కూర్చొని షవరాలు చేసుకుంటా. రేయ్ ఒక అమ్మాయి మాటలు విని కొట్టు ఖాళీ చేస్తున్నావా? నా మీద నమ్మకం లేదా నీకు? రేయ్ నువ్వు ఇంటర్వ్యూ కాకముందే ఇల్లరి కపటల్లుని నన్నే బయటికి పంపించావు కదరా. నీతో కలిసి బిజినెస్ చేసి నేను అంబానీనై పొడిచింది చాలరా బాబు. నన్ను వదిలేరా బాబు. రే నా మాట వినరా, ఏదో ఒకటి చేద్దాంరా. నేను చెప్పేది పవర్ విను. టైగర్ దీనికంటే పెద్ద షాపుకి షిఫ్ట్ అవుతున్నారనుకుంటా. నువ్వు చస్తే నీ కొడుకు రండ్రా, వచ్చి ఖాళీ వెళ్ళిపోదాం. చేయడానికి వస్తాను. ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? ఓకే నేనేం ఆవేశపడట్లేదు. నేను కూల్ గానే చెప్తున్నాను. నీ ఫ్రెండ్షిప్ అవసరం లేదు. నన్ను వదిలే, నేను ఎటో పోతానులే. అయితే నాకు తాళాలు ఇచ్చి వెళ్ళు. నేనే ఖాళీ చేసి వెళ్తున్నాను. నీకెందుకు తాళాలు? నా థింగ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయిగా.
థింగ్స్ తిరిగిపోయిన నాలుగు రేయ్, టైర్లు, నాలుగు ఆగ్రా. పనీళ్ళు. రేయ్, ఏం చేస్తున్నావురా? ఎలా? రేయ్, రేయ్, బయట రేయ్, పడేసాను, రేయ్. తిరిగి పా. ఎలా? నీ- రేయ్, నీకు బుర్రుందారా? మనలాంటి వాళ్ళనే కుళ్ళిపోయిన కోడిగుడ్లతో టమాటాలతో తరిమి తరిమి కొడుతున్నారు. ఇప్పుడు ఆవిడ తలుచుకుంటేనే ఏదోలా ఉంది. ఆవిడ పంపించేయి. టీచర్ మీరు రండి టీచర్. రేయ్, పిల్లలు ఏం చేసినా కూడా పాపం ఆవిడకి తెలియదురా. మనకు తెలియకుండా చాలా తప్పులు చేశాం. తెలిసి ఈ తప్పు చేయదురా. డప్పు పోతే పోయిందిరా. ఆవిడ అవమానించొద్దురా. పంపించేసేమో. నువ్వు ఉండరా, నేను చూసుకుంటాను. టీచర్ లోపలికి రండి. తమ్ముళ్ళు, ఈవిడ పేరు అన్నపూర్ణ. ఇక మీద ఈవిడే మీ క్లాస్ టీచర్. బాసు మనకి టీచర్ పనికిరాదు గానీ పరిమళ టీచర్ రమ్మను. ఒక్క నిమిషం. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇక మీద ఈవిడే క్లాస్ తీయబోతున్నారు. అయిపోయిందా? టీచర్ మీరు క్లాస్ తీయండి. భాస్కర్ ఒక్క నిమిషం. నాకు కంటి చూపు లేదన్న విషయం తెలుసు కూడా నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చావు. ఖచ్చితంగా నేను నీ నమ్మకాన్ని వమ్ము చేయను భాస్కర్. కంటి చూపు లేని నేనే ఎంఎస్సీ ఎంఫిల్ చేసి మీకు పాటు నేర్పించే లెవెల్కి వచ్చాను. నాతో పోల్చుకుంటే మీరు 10th పాస్ అవడం పెద్ద విషయం ఏం కాదు. కొంచెం ఆలోచించండి. ఇలాంటి అవమానాలన్నిటినో మీకంటే ఎక్కువగా నేను అనుభవించాను. ఏదేమైనా ఎవరి కోసమో నేను పాఠాలు తీయడం మాత్రం ఆపను. నేను పాఠాలు నేర్పించి మీలో ఏ ఒక్కరు పాస్ అయినా కూడా నా కంటి చూపు వచ్చినంత ఆనందపడతాను. ఓకే, గుడ్ లక్. రే ఆగండ్రా. రే లోపల కూర్చొని చదువుకోండిరా. రే నా మాట వినండి. పాపరా టీచర్. రే ఆగండ్రా. రే నా మాట వినండి. రే మీకే చెప్పింది. రే స్టూడెంట్స్, తొందరపడొద్దు. నిదానంగా కాపీ చేసుకోండి. మీరు అనుకునేంతగా మ్యాథ్స్ ఏమంత టఫ్ సబ్జెక్ట్ కాదు. బోర్డు మీద లెక్క మీకు అర్థమైంది కదా. మొత్తం నోట్బుక్ లో కాపీ చేసుకోండి. సిలిండర్ యొక్క ఫార్ములా πr²h. ఈ ఫార్ములాని మీరు బైహార్ట్ చేసుకుంటే ఈ సమ్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లెక్కల్లో మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే నన్ను అడగండి, నేను క్లియర్ చేస్తాను. సరేనా? టీచర్ మ్? చాక్ పీస్. చాలా థ్యాంక్స్ బాబు. నీ పేరేంటి? పటాలం పాండు టీచర్. ఓకే బాబు, నువ్వు వెళ్ళి నీ సీట్ లో సరే కూర్చో. టీచర్. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు బోర్డు మీద రాసింది మీకు అర్థమైంది కదా. నోట్ చేసుకోండి. ఇప్పుడు క్యూబ్ వాల్యూమ్ ఫార్ములాని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. రే నా మాట వినండిరా. లోపల కూర్చొని చదువుకోండిరా. రే 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 మీరందరూ చదువుకొని పాస్ అవ్వాలి కదరా. రే ప్లీజ్ రా, రేయ్, నేను చెప్పేది వినండి. క్లాస్కి లోపల పోరా. కూర్చొని చదువుకోండిరా. పాపరా టీచర్. క్లాస్కి పోరా. ప్లీజ్ రా, నా మాట వినండి. చదువుకోండిరా. క్లాస్కి పోరా. ఒకసారి చెప్తే అర్థం కదా. ఏయ్, పోరా. పో. ఏయ్, పోరా. పోరా. పో. ఏయ్, నీ అమ్మ క్లాస్కి పోరా. కొట్టెట్టమని చెప్పాలా? పోరా క్లాస్కి. లేదా పొడిచి పారేస్తా. ఏయ్, పోరా క్లాస్కి. పో.
సార్ కాపర్ ఇవ్వండి సార్. అయ్యా పోతురాజు నువ్వే దిక్కు. పులిబిడ్డ ధైర్యంగా ఉండాలి, నువ్వేం దిగులు పడబాక. తప్పించుకునే దారి ఏమన్నా ఉందా? ఆ పక్కనే ఉన్నాయో చూడు. మూసుకుంటావా? బాబు వెళ్ళి రిజల్ట్ చూసిరా. సరేనన్నా, నన్ను ఆశీర్వదించు. ధైర్యంగా వెళ్ళు, జయం మనదే. రేయ్, వస్తున్నాడు రా. పాండు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు బాబు? ఏమైంది? పులిబిడ్డ ఏడకూడదయ్యా. అయ్యో అయ్యో అయ్యో. పాండు ఏం చేద్దాం? ఏంట్రా ఇది? అన్నా ఏమైందన్నా? అన్నా మర్రి చెట్టు నువ్వే కూలిపోతే మేమందరం ఏమవ్వాలన్నా? అన్నా మన బాబు మళ్ళీ తెప్పాడా అన్నా? అన్నా నువ్వు అని ఒక మాట చెప్పన్నా, ఆ నా కొడుకు ఎక్కడ ఏం చేస్తాను? ఏడుపుకి ఆనంద బాష్పాలకి తేడా తెలియదట్రా నీకు? ఇవి ఆనంద బాష్పాలు రా. 10వ తరగతి పాస్ అయ్యి వచ్చాడురా నా పులిబిడ్డ. రేయ్, చపాతీలు కాల్చండ్రా. వెయ్యండ్రా దండల్ని. ఎత్తండ్రా పావు దగ్గరనే. చిట్టిబాబు ఇక ఈ సలు నీదే. ఇదిగో ఉంచుకో, వడ్డీయే కట్టకర్లేదు. రండ్రా వెళ్ళి పోతురాజుకు పోతుని బలిద్దాం. ఫుల్ బాటిల్. చిట్టిబాబు మందేసి ఇష్టానికి గొడవ వచ్చాయి. ఏ వచ్చా నేను చూసుకుంటా. రండ్రా. బాయ్. మామా, నువ్వు నా కోసం ఎంతో చేసావురా. వదిలేరా. కానీ నీకివ్వడానికి ఒక్క నిమిషం ఉండు. నా దగ్గర ఏమీ లేదు కదరా. రేయ్, కానీ ఒకే ఒక్కటుంది. ఏంటి? ప్రాణం. తీసుకో తీసుకో మావా. ప్రాణం తీసుకో. నా ప్రాణాలు ఎందుకు తీస్తావు? డబ్బు దొరికింది కదా, ఇంటికి వెళ్ళిపో. లేదు మామా, ఈ రోజు మన దగ్గర డబ్బు ఉంది, కారు ఉంది, కానీ ఆ రోజు 5 పైసలు కూడా లోన్ ఇవ్వకుండా అతను మనల్ని ఎంత అవమానించాడ్రా. ఛీ, నువ్వు మాత్రం లేకపోతే అమ్మో చాలా కష్టం. పెండువిరా. సరే పద బయలుదేరదాం. మామా, నీ ఫిగర్తో నువ్వు హ్యాపీగా ఉండు. నాకు చిన్న పని ఉంది, పూర్తి చేసుకుని వచ్చేస్తాను. అన్ని సమస్యల్ని దాటి తను కోరుకున్నట్టుగా సంపాదించి చెల్లెలి పెళ్లి చేయబోతున్న భాస్కర్ కి